నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360 స్పెషల్ డిబేట్. నేను మూల శ్రీనివాస్. ఇక ఈరోజు మరి హైడ్రా పేరు చెప్పగానే హైదరాబాద్లో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిందని అనుకోవచ్చు. ఇక అక్రమ కట్టడాలపై కూడా ఉక్కుపాదం మోపుతోంది. మొన్న జన్వాడ ఫామ్ హౌస్ను కూల్చివేస్తామని నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఇక హైడ్రాపై అందరి దృష్టి అయితే కేంద్రీకృతమై ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కోర్టు స్టే ఇచ్చింది. ఇక హైడ్రా దృష్టి మరొకసారి కూడా మరి ఎన్ కన్వెన్షన్ వైపు మళ్ళిందని చెప్పుకోవచ్చు. ఇక ఎన్ కన్వెన్షన్ను మరి తెల్లవారుజామునే ఇక హైడ్రా తన సిబ్బందితో కలిసి ఎన్ కన్వెన్షన్ను నేలమట్టం చేసింది. ఈ నేపథ్యంలోనే మరొకసారి కూడా మరి హైదరాబాద్లో హైడ్రా కార్యకలాపాలకు మరి కొంత డైవర్షన్ జరుగుతుందా అనేలా మరి ఇప్పుడు అయితే చూస్తున్న పరిణామాలు కనిపిస్తున్నాయి. ఒకసారి ఎన్ కన్వెన్షన్ నేలమట్టం చేసిన క్రమంలో దీనిపై ఇక మరి హైడ్రా ఎలాంటి కట్టడాలైనా కూల్చివేస్తుందని అంతా భావించారు. కానీ ఇప్పుడు మరి హైడ్రా ఏదైతే మరి జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో కోర్టు స్టే ఇవ్వడంతో కొంత బ్రేక్ పడ్డట్టు తెలుస్తోంది. ఇక ముఖ్యమంత్రి మరొకసారి కూడా మరి మంత్రులు కూడా హైడ్రా ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని, ఎంతటి వారినైనా కూడా వదిలేది లేదని కూడా మరొక వైపు చెప్తున్న నేపథ్యంలో మంత్రులు కూడా ఎవరైతే మరి ఆరోపణలు ఎఫ్టీఎల్ పరిధిలో కావచ్చు, బఫర్ జోన్లో కావచ్చు, వారికి సంబంధించిన ఫామ్ హౌస్లు ఉన్నాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక తాను స్వయంగా తనకు సంబంధించిన గెస్ట్ హౌస్ ఏదైనా బఫర్ జోన్లో ఉంటే ఖచ్చితంగా కూల్చివేసుకోవచ్చు, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఒక ఇటుక కూడా ఉన్నప్పటికీ కూడా తొలగించడానికి తాను సిద్ధమే అని చెప్తున్నారు. ఇక జన్వాడ ఫామ్ హౌస్ను కూల్చివేస్తామని ప్రకటించిన హైడ్రా దృష్టిని మరి ఎన్ కన్వెన్షన్ వైపు దృష్టి మళ్ళేలా డైవర్షన్ చేయడంలో ఎవరిదైనా పాత్ర ఉందనే అనుమానాలు కూడా ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అఫ్కోర్స్ ఇందులో కోర్టు స్టే ఇవ్వడం మనం చూడొచ్చు. అయితే పొలిటీషియన్స్ అంతా కూడా ఎఫ్టీఎల్ పరిధిలో కానీ బఫర్ జోన్లో కానీ నాలాలు ఆక్రమించి మరి కట్టిన నేపథ్యంలో ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా కూల్చివేతలకు పాల్పడతామని చెప్తున్న విషయంలో ఇక తమకు ఎలాంటి అభ్యంతరం లేవని మరి మంత్రులు పొలిటీషియన్స్ అంతా కూడా చెప్తున్నప్పటికీ ఎవరికి వారు తమకు సంబంధించిన ఫామ్ హౌజులను కాపాడుకునేందుకు ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన కట్టడాలపై మరి హైడ్రాను ఉసుగొల్పుతున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో దీంట్లో తాజాగా మరి ఎన్ కన్వెన్షన్ కూల్చివేత కావచ్చు, దీన్ని మనం సాక్ష్యాధారంగా కూడా కనిపిస్తోంది. జన్వాడ ఫామ్ హౌస్ ఎప్పుడు కూల్చివేస్తారనే దానిపైన కూడా మరి ఇక అందరిలో ఆసక్తి కనిపిస్తోంది. పొలిటీషియన్స్ అంతా స్వచ్ఛందంగా ముందుకు రావాలని, హైడ్రాకు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి కూడా పిలుపునిచ్చారు ఒకవైపు. ఇక మరోవైపు పొలిటీషియన్స్ హైడ్రాకు అడ్డు తలుగుతున్నారా అనే అనుమానాలు కూడా కలుగుతున్న నేపథ్యంలో ఇదే అంశంపై ఈరోజు స్పెషల్ డిబేటు. ఇక మరి దీంట్లో మనతో పాల్గొంటున్నారు ఇక విజయ్ ఆర్య, తాను బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అలాగే ఇక జయరామ్ గారు అనలిస్ట్ గారు ఉన్నారు ప్రస్తుతం జూమ్ లైవ్లో. నమస్తే అండి. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే. జయరామ్ గారితో స్టార్ట్ చేద్దాం. ముందుగా జయరామ్ గారు చెప్పండి, ఇదంతా మరి ఏదైతే జన్వాడ ఫామ్ హౌస్ దగ్గరికి హైడ్రా వెళ్ళింది, నోటీసులు ఇచ్చింది, ఇక కూల్చివేయడమే తర్వాయి అని అందరం అనుకున్నాము. కానీ దాంట్లో మరి ఎందుకనో అది ఆగిపోయింది. ఎందుకనో మీన్స్ కోర్టును ఆశ్రయించడం కావచ్చు. ఒకవైపు కేటీఆర్ చెప్తున్నారు ఇక ఇది తనకు సంబంధించింది కాదు, తన మిత్రుని దగ్గర నుంచి లీజుకు తీసుకున్నానని చెప్పారు. తర్వాత అది కూలగొట్టడానికి నాకేం అభ్యంతరం లేదని కూడా చెప్పాడు. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ వాళ్ళకు సంబంధించిన చాలామంది కీలక నేతలకు సంబంధించిన ఫామ్ హౌస్లు ఉన్నాయని కూడా ఆరోపణలు చేయడం కావచ్చు. దానిపైన కూడా మరి కాంగ్రెస్ మంత్రులు కూడా ఒక్కొక్కరుగా ఇప్పుడిప్పుడే స్పందిస్తున్నారు. అయితే దీంట్లో మరి ఎన్ కన్వెన్షన్ను మరి హైడ్రా కూల్చివేయడంపై మరి ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన ఏదైతే అంటే సినిమా హీరో అక్కినే నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ మరి కూల్చివేయడం కావచ్చు, అంటే దీంట్లో కేవలం పొలిటీషియన్స్కు మినహాయింపు ఇస్తున్నారనే డౌట్లు కూడా ఇప్పుడు కొంత వస్తున్న పరిస్థితి. అఫ్కోర్స్ ఇందులో మరి మరొకసారి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఇందులో ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. సో పొలిటీషియన్స్ అందరూ సహకరించాలి, హైడ్రా చేస్తున్న కార్యకలాపాలకు మిత్రులు శ్రేయోభిలాషులు సహకరించాలని చెప్తున్న నేపథ్యంలో మరి ఇప్పుడు జన్వాడ విషయంలో కావచ్చు, తర్వాత మిగిలిన ఎవరైతే మరి కేటీఆర్ ఆరోపణలు చేసిరో ఆ ఆరోపణల విషయంలో కావచ్చు, ఆ పొలిటీషియన్స్కి సంబంధించిన ఇష్యూలో కట్టడాలపై మరి హైడ్రా ఎలాంటి ప్రకటనలు చేయట్లేదు. దీనిపైన ఎలా చూడొచ్చు అంటారు జయరామ్ గారు? శ్రీనివాస్, మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు నమస్కారాలండి. ఇక్కడ నేను
ఇప్పుడు కాదు, చాలా సందర్భాల్లో కూడా ఇదే మాట చెప్పారు. ఉమ్, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము FTL లో ఉన్న ఏ ప్రాపర్టీ, బఫర్ జోన్ లో FTL లో ఉన్న ఎలాంటి ప్రాపర్టీ అయినా అది ఎవరిదైనా పర్వాలేదు. ఉమ్, అది గత ప్రభుత్వందా ఈ ప్రభుత్వం వ్యక్తులదా అనే విషయం పక్కన పెట్టేస్తే ఉమ్, డెఫినెట్ గా దాన్ని కూల్చడానికి ఎలాంటి వెనకాడొద్దు, కూల్చేసేయాలి ఫస్ట్. KTR దా, కవితదా, లేకపోతే రేవంత్దా, ఇంకొకరిదా అనేది కాదు ఇక్కడ. కూల్చడం అనేది ఫస్ట్ చేయాల్సింది. ఉమ్, చేసిన తర్వాతనే నెక్స్ట్ విషయాలు మాట్లాడాలి. కూలుస్తాం అని చెప్పి ఇంకా రేవంత్ గవర్నమెంట్ ఊరిస్తుంది. జన్వాడ ఫామ్ హౌస్ ఈ పాటికి ఎప్పుడో కూల్చేయాలి. ఉమ్, ఎన్కన్వెన్షన్ కంటే ముందే కూల్చిపడేసేయాలి, దాంతో పాటన కూల్చేయాలి. ఉమ్, దీంట్లో వేరే కన్ఫ్యూజన్ లేదు, డౌట్ లేదు. ఉమ్, ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నంటే, ఉమ్, అంటే సామాన్యుడు 60 గజాల కోసము కొట్లాడితే, పోరాటం చేస్తే దాన్ని చట్ట విద్రోహ శక్తులాగా చూసే ప్రభుత్వాలు ఎకరాలకి ఎకరాలు ఎవడబ్బా సొమ్మని వీళ్ళు కాజేసేసి వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇక్కడ చూస్తూ కూర్చోవాలా? ఉమ్, అంటే ఎవడి కష్టార్జితం కాదు, ఎవడి సొమ్ము కాదు, ఏకంగా ప్రభుత్వ సొమ్మును, అంటే ఇది ప్రజల సొమ్ము, ప్రజల సొమ్ములు ఇష్టానుసారంగా కబ్జాలు పెట్టేసి కాజేసేసి, ఇష్టానుసారంగా దోపిడీ చేసేసి, ఇష్టానుసారంగా ఎంజాయ్ చేస్తూ ఉంటే, ఇది ప్రజల సొమ్మును సొత్తును కొట్టేస్తూ ఉంటే ప్రజలు మాట్లాడకూడదా? నేను ఒక సామాన్యమైన మనిషిని, చాలా సామాన్యుడి ప్రశ్న ఇక్కడ వాల్యూ లేదా? సామాన్యుడి బాధకు వాల్యూ లేదా? సామాన్యుడి ఆర్తనాదాలకు విలువ లేదా అనేది ఇక ప్రధానమైన ప్రశ్న. అంతే తప్ప ఇక్కడ ఏదో పార్టీ, లేకపోతే వ్యక్తి, లేకపోతే KTR, లేకపోతే ఇంకొకరు అనేది కాదు ఇక్కడ కావాల్సింది. ఇది తప్పు, 100% తప్పు. KTR ఆ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం చెప్తున్న స్టోరీస్ ఏంటంటే, నాది కాదు నా ఫ్రెండ్ది, నేను ఓన్లీ లీజ్ తీసుకున్నాను, లీజుకు తీసుకొని మాత్రమే నేను వాడుకుంటున్నా అని చెప్పాడు. అఫ్ కోర్స్ లీజ్ కు తీసుకుంటున్నావు, నువ్వు వాడుకున్నావు, అది తప్పు అని తెలిసిన తర్వాత నువ్వు దగ్గరుండి నువ్వే ఆ లీజ్ తీసుకుని అన్న రోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టిన రోజే కూలగొట్టి ప్రెస్ మీట్ పెట్టాలి. నిజంగా కనుక KTR కు చిత్తశుద్ధి ఉంటే, ఇగో నేను కూలగొట్టేశాను, నేను ఆదర్శంగా ఉన్నాను, నీ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతమంది ఇట్లాంటి ఒక లిస్టు చెప్తే ఇంకా గర్వంగా ఉండేది. అది చేయకుండా ఇది నాది కాదు అనేది నువ్వు కుంటి సాకులు చెప్పడం, ఇది కూలగొట్టమని చెప్తున్నావా బాబు? కూలగొట్టమని నువ్వు చదివిన చదువుకి, నీకున్న తెలివితేటలకి నీకు 1000 కోట్ల కంచెలు వస్తాయా? నీకున్న చదువు ఎంత, నువ్వు చేసిన పని ఎంత? నీ ఫాదర్ సీఎం కాబట్టి, నువ్వు మినిస్టర్ కాబట్టి ఇది సంపాదించగలిగినావు, అడ్డంగా పెట్టేసిండు ఇదంతా. అంతే తప్పితే ఒక బయోటెక్నాలజీ చదివిన వాడికి ఎవరికైనా ఇన్ని 1000 కోట్ల వరకు వస్తాయా? రావు. అంటే ఇక్కడ KCR ఫేమ్ని నేముని అడ్డం పెట్టుకొని తీసుకున్న పదవి కావచ్చు, పవర్ కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఈ రోజు కాజేసిన ఇన్ని ఎకరాల భూములు కావచ్చు, ఇవన్నీ పదవులను అడ్డం పెట్టుకొని సంపాదించినవి తప్పితే వీళ్ళ కష్టాజితం కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక్కడే కాదు, ఈవెన్ ఏ రాజకీయ నాయకుడైనా, కాంగ్రెస్ అయినా, తెలుగుదేశం అయినా, BJP అయినా, లేకపోతే BRS అయినా, ఏ రాజకీయ నాయకుడు పేర్లు మాత్రమే బయటకు వస్తున్నాయి. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే, రేవంత్ రెడ్డి కనుక నిజాయితీగా ఉన్నట్టని ప్రజలు అనుకునే మాట ఇది. నేను అనుకున్నా, ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే, రేవంత్ చిత్తశుద్ధి ఉంటే ఆ కాంగ్రెస్ అలే కూడా తక్షణమే కూల్చాలి. KTR ఇది కూల్చడంతో పాటు సేమ్ అదే రోజు కూడా కాంగ్రెస్ కనుక కూల్చినట్టు అవుతే ఇంకా బాగుంటుంది. అంటే మనం చెప్పడం కాదు, ఆచరణ లోపల సాధ్యపడని వాటిని కూడా ఆచరించడం అనేది ఇక్కడ నైతిక విలువలతో కూడుకున్నది. నైతికత అంటారు. నైతికత గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, విలువల గురించి మాట్లాడుతున్నప్పుడు చేయాల్సింది ఏంటంటే, నా నుంచి నీకు ఎంత దూరమో నీ నుంచి నాకు అంతే డిస్టెన్స్ ఉంటుంది. డిస్టెన్స్ వేరియేషన్ కాదు. తప్పు ఎవరు చేసినా తప్పే కాబట్టి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఉన్నారు, వీళ్ళు అవసరమైతే అవసరం కాదు కూల్చేయాలి ఫస్ట్. అవసరం లేదు కాదు. ఈ రోజు మాట్లాడుతున్న శ్రీనివాస్ రెడ్డిది కావచ్చు, లేకపోతే పల్లా రాజేశ్వర రెడ్డిది కావచ్చు, ఎందుకు వీళ్ళదంతా మల్లారెడ్డిది కావచ్చు, ఎందుకు ఇదంతా దోపిడి సొమ్ము కదా. ఇంకా చెప్పాలంటే ఈ రోజు ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే, దొంగలు రాజ్య అధికారాన్ని అడ్డం పెట్టుకొని అప్పనంగా దోచుకున్న దొంగలు, ఈ దొంగల దగ్గర నుంచి లాక్కోవాలి తప్పితే వీళ్ళు నీతి నిజాయితీ ఉన్నట్టు పని చెయ్యరు. వీళ్లకు అంతకు ముందున్న ఆస్తులు ఎంత, ప్రభుత్వంలో ఉన్న తర్వాత వీళ్ళ ఆస్తుల విలువలు ఎంత అనే దాన్ని మాట్లాడాలని
ఆ డిస్కషన్ కూడా వస్తుంది ప్రజల కడుపు మండితే అనేక అంశాలు మాట్లాడతారు, అనేక మాటలు మాట్లాడుతుంటారు. ఈ రోజు మాటలతోనే కాకుండా చేతల వరకు వెళ్ళాలంటే నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను, రంగనాథుని అభినందిస్తున్నాను, ఐపీఎస్ రంగనాథ్ని. సేమ్ టైం వచ్చేసి ఇవి వెంటనే కూల్చినట్టు అవుతే ప్రజలకు ప్రజాధనాన్ని 6,000 ఎకరాల ఎఫ్టీఎల్లో ఉన్న భూములు కబ్జాలు పెట్టింది అనేది వాస్తవం. మరి 6,000 ఎకరాలను మళ్ళీ మనం టేక్ ఓవర్ చేయాలంటే ఇవన్నీ కూల్చాల్సిందే. అవును, కూల్చడం లోపల దీంట్లో బేషుజాలు లేవు, మోమాటాలు లేవు. చెప్పండి. ఓకే ఓకే జయరామ్ గారు, సో మీ వాదన మేము కూడా ఏకీభవిస్తున్నాం. ఒకసారి వెంకటస్వామితో మాట్లాడదాం. కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, ఆయన కూడా జూమ్లో జాయిన్ అయ్యారు. వెంకటస్వామి గారు నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేస్తామని హైడ్రా మొదట ప్రకటించింది, నోటీసులు ఇచ్చింది, అయితే అది అక్కడే ఉండిపోయింది. మరి ఎందుకనో ఎన్కన్వెన్షన్ను ఉటావుట్న హైడ్రా కూల్చివేయడము, సో ప్రైవేటు వ్యక్తుల పైనే మీరు ఫోకస్ చేస్తున్నారు, పొలిటీషియన్స్ విషయంలో వాళ్ళకి రిలాక్సేషన్ ఇస్తున్నారనే ప్రజల్లో మరొక ప్రచారం అయితే కొనసాగుతున్నట్టు మనకు సమాచారం అందుతుంది. సో హైడ్రా ఒకవైపు చెప్తున్నారు, సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు, మంత్రులు చెప్తున్నారు, సో మా బఫర్ జోన్లో ఉంటే మేమే కూల్చివేస్తామంటున్నారు. కానీ ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో అవి ముందుకు రావట్లేదు. ముఖ్యంగా జన్వాడ ఫామ్ హౌస్ దగ్గర నోటీసులు ఇచ్చిన హైడ్రా ఇప్పుడు కోర్టు విషయంలో కోర్టు ఒకరోజు మాత్రమే అక్కడ స్టే ఇవ్వడం జరిగింది. మరి ఒకరోజుతో పాటు ఇప్పుడు 4-5 రోజులు కూడా పూర్తవుతోంది. జన్వాడ విషయంలో కాంగ్రెస్ మరి ఏదైనా ఒత్తిళ్ళు ఉన్నాయా? దీంట్లో కోర్టును వాళ్ళు ఆశ్రయించారు, ఎందుకని మరి కోర్టు దగ్గరికి వెళ్ళి జన్వాడ విషయంలో ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు? సో ఏదైతే ఫిరాంగి నాలా ఉందో ఆ ఫిరాంగి నాలా మరి గండిపేట దగ్గర ఉన్న ఉస్మాన్ సాగర్ సంబంధించి మరి గతంలో మరి హైదరాబాద్ను పాలించిన చాలా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఫిరాంగి నాలాతో పాటు మరి ఆ 2 జంట జలాశయాల నుంచి మరి ఆ చెరువులు నిండడానికి ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి మరి దాని ద్వారా వచ్చే ఫిరంగి నాల నుంచి వచ్చే వాటర్ను కూడా పూర్తిస్థాయిలో చెరువులు నింపి హైదరాబాదులో రానున్న రోజుల్లో కూడా ఈ చెరువుల ద్వారా తాగునీటి కష్టాలు వీటి ద్వారా పూర్తిస్థాయిలో నిర్మూలించాలని చేసిన క్రమంలో మరి ఇప్పుడు ఏదైతే ఫిరంగి నాల దగ్గర నిర్మించబడిన ఈ జన్వాడ ఫామ్ హౌస్కు సంబంధించిన ఇష్యూలో మరి కాంగ్రెస్ ఎందుకని మరి పూర్తిస్థాయిలో మరి అది కూలగుట్టకుండా ఉపేక్షిస్తుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఏం చెప్తారండి? అంటే ఉపేక్షించేది ఏం లేదు. బేసికల్గా హైడ్రా అప్రోచ్లో నేను ఒక రాంగ్ అప్రోచ్ నేను మా పార్టీ నేతలకు సీఎం గారికి కూడా చెప్పాలి. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్కు లీగల్ నోటీస్ ఏంటి సార్? ఓకే, ఇల్లీగల్ రోడ్ చేసినాను. ఇప్పుడు దొంగ అన్న తర్వాత దొంగకు నోటీస్ ఇచ్చి నేను పట్టుకుంటామంటారా సార్? కరెక్ట్. దొంగకు నోటీస్ ఇచ్చి నేను పట్టుకుంటావురా, నువ్వు దొంగతనం చేసినావు అని చెప్తారా? దొంగ సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ కూడా అదే చెప్తుంది. ఇప్పుడు కూల్చేయమని సుప్రీంకోర్టు చెప్పే, హైకోర్టు చెప్పే, మా ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పే, మా ప్రభుత్వం అయిపోయి టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు చెప్పే, ఎన్నిసార్లు కోర్టులు చెప్తాయండి. కాకపోతే ఏంటంటే కోర్టు సిస్టమ్ లో ఎవడు ఆర్తి ఎవడైతే పోతాడో ఎవడైనా ఉండొచ్చు, పార్టీలకు లేకపోతే కులాలకు మతాలకు అతీతంగా ఈ కోర్టు పెట్టి ఎవరైతే వానికి ఆ క్షణానికి సంబంధించినటువంటి ఉపశమనానికి సంబంధించి ఒక అప్పీల్ తీసుకుంటది. అలాగే జన్వాడకు సంబంధించి కూడా ఒక అప్పీల్ తీసుకొని ఉండొచ్చు. బట్ డజంట్ మీన్ దాట్ అంటే అది అప్పీల్ తీసుకోగానే మనం ఆగిపోవాల్సిన అక్కర్లేదు. అసలు నేనేమంటున్నా అంటే ఎవరికి నోటీసులు ఇవ్వద్దు. మన రికార్డ్స్ లో, గవర్నమెంట్ రికార్డ్స్ లో ఎక్కడెక్కడైతే అక్రమ కట్టడాలు అనుకున్నారో ఆ అక్రమ కట్టడాలన్నిటిని కూడా తొలగించాల్సిందే, లేదా వాటిని కంప్లీట్ గా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఒకవేళ దాన్ని రేపు ప్రజోపకారంగా ఉంటది, ఒక హాస్పిటల్ కట్టిండ్రు మన అది ప్రజోపకారం ఉంటది అని అంటే అది గవర్నమెంట్ కి ఇచ్చాల. గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడమే ప్రధాన అంశము. దీంట్లో రేవంత్ రెడ్డి గారు కావచ్చు, నేను కావచ్చు, లేకపోతే మా జయరామన్న కావచ్చు, ఎవ్వరికి ఎగ్జామ్షన్ అక్కర్లేదు. అఫెన్స్ ఇస్ ద బెస్ట్ డిఫెన్స్ అంటారు. సో మనం అఫెన్స్ లో పోతే దొంగ వాడు అప్పీల్ చేసుకుంటాడు. ఓకే, అరే నువ్వు పోలీసు వాడు అప్పీల్ చేసుకోవడం ఏంటండి? పోలీసు కోర్టుకు పోయి మేము ఇది ఈడ దొంగ ఉన్నాడు పట్టుకుంటామని మేము అప్పీల్ చేసుకోవాల్సింది, ప్రూవ్ చేసుకోవాల్సింది మేము కాదు. మా రికార్డ్స్ ప్రకారము, గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారము అవన్నీ కూడా అక్రమ కట్టడాలే, అవన్నీ కూడా ఎల్టీఎఫ్లు వచ్చినాయి, అవన్నీ కూడా
బఫర్ జోన్ లో వచ్చినాయే. బఫర్ జోన్ లో వచ్చినాయి అన్నిటిని బుల్డోజర్ పెట్టి కుక్కుంటా పోతా ఉంటే ఆ ఆర్తులు అంటే వాడు దొంగలు ఎవరో వాడు పోయి అప్పుని కానివ్వండి, వాడు నాది కరెక్ట్ అని వాడు ప్రూవ్ చేసుకోవాలండి. ఇలా శ్రీనివాస్ రెడ్డి ఏదో చెప్తున్నాడు, నేను ప్రూవ్ చేస్తా, 1 ఇంచు ఉంటే కూడా మీరు కొట్టేయండి అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు. ఆయన ఎవరు వివేక్ గారు అన్నారు. నేనేమంటున్నా అంటే గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం అది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఉన్నా, వివేక్ గారికి ఉన్నా, రేవంత్ రెడ్డి గారికి ఉన్నా, లేకపోతే మా రాహుల్ గాంధీ గారు ఇక్కడ ఏమైనా కట్టుకున్నా అందరినీ కూల్చాల్సిందే. ఎవరికి మినహాయింపు లేదంటున్నారు. ఒక నిమిషం వెంకటస్వామి గారు, సంబంధించినటువంటి స్టే ఇట్ ఈస్ మీరు అన్నట్టు ఒక రోజు కోసం అది స్టే కూడా కాదండి, ఎక్స్ప్లెనేషన్ మీరు అన్ని రికార్డ్స్ పరిశీలించి ముందుకు పోండి అని చెప్పిండు. రికార్డ్స్ లో అది బఫర్ జోన్ లో ఉన్నదని తేలిపోయినది కాబట్టి కొట్టేయాలి అంతేగా. ఇక అది దానికి కృష్ణాష్టమి వచ్చిందని లేకపోతే ఆదివారం వచ్చిందని ముహూర్తాలు ఏం అక్కర్లేదు, మంచి పనికి ముహూర్తం అక్కర్లేదు సార్. నేను కూడా ఆస్ట్రాలజీని దేవుడిని అన్ని నమ్ముతా, కానీ దేవుడు కూడా చెప్పేది అంటే మంచి పనికి ముహూర్తం అక్కర్లేదు. ఇక్కడ తెలంగాణలో అష్టమి రాదు, మనం ఏం పని చేయము, అమావాస్య రోజు పని చేయము. ఆ తమిళనాడు పోతే అష్టమి రోజు అమావాస్య కలిసి వస్తుందని పని చేస్తారు. సో ఎవరి నమ్మకాలు వాళ్ళే. కాబట్టి మంచి పనికి ముహూర్తం అంటూ ఏముండదు, శుభశ శీఘ్రం అంటారు. అభికరం అనేటువంటిది ఒక మంచి సామెత ఉన్నది. దాని ప్రకారము యుద్ధ ప్రాతిపదికనగా ఇవన్నీ కొట్టుకుంటూ పోతే కొంత దొంగలకు భయం వస్తుంది, సెట్ అవుతారండి. ఓకే వెంకటస్వామి గారు, మీ కామెంట్స్ మేము చాలా పాజిటివ్గా తీసుకుంటున్నాం. మీ పాజిటివ్ దృక్పథాన్ని కూడా మేము సాల్యూట్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక కాంగ్రెస్ నాయకులు కూడా మీరు చెప్తున్నారు దొంగలకు నోటీసులు ఇవ్వడం ఏంటి, అవి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అని తెలిసి కూడా లీగల్గా నోటీసు ఇవ్వడం ఏమిటి అనే విషయంలో మేము మిమ్మల్ని స్వాగతిస్తున్నాము. దీంట్లో మరొకసారి మరి ఏదైతే బీఆర్ఎస్ నాయకులు విజయారెడ్డి క్షత్రియ ఉన్నారో ఆయనతో మాట్లాడదాం. విజయారెడ్డి క్షత్రియ గారు చెప్పండి, ఓవరాల్గా మరి జన్వాడ ఫామ్ హౌస్లో మరి నోటీసులు ఇచ్చి కూలగొడుతుంది అనుకున్న ఏదైతే హైడ్రా ఉందో, ఈ హైడ్రా ఏర్పాటు విషయంలో కోర్టు కూడా ఒకవైపు స్వాగతిస్తూనే మరొక వైపు దీనికి ఉన్న పరిధులు ఏంటి, పరిమితులు ఏంటని ప్రశ్నించింది. ఓకే, కానీ ఒకే రోజు మాత్రం గడువు ఇచ్చింది. కానీ జన్వాడ ఫామ్ విషయంలో కేటీఆర్ కూడా ఒక క్లారిటీ ఇస్తున్నారు. సో అది తనది కాదు, తన మిత్రుంది, తాను లీజుకు తీసుకున్నాను. సో ఎట్ ద సేమ్ టైం అది కనుక ఎఫ్టీఐలు కానీ బఫర్ జోన్లో కానీ ఉంటే ఖచ్చితంగా కూల్చివేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్తున్న నేపథ్యంలో మరి బీఆర్ఎస్ నాయకులుగా ఏం చెప్తారు చెప్పండి. ఆల్రెడీ ఇప్పుడు మా నాయకులు కేటీఆర్ గారు ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్మెంటే చేశారు, మంచి పనికి మేము సహకరిస్తాం. ఒకవేళ బఫర్ జోన్ లో కానీ ఎఫ్టీఐలో కానీ ఒకవేళ మాకు సంబంధించినవి కానీ మా నాయకులకు సంబంధించినవి కానీ మా స్నేహితులకు సంబంధించినవి కానీ ఉంటే మీరు ఖచ్చితంగా దాన్ని కూలగొట్టాల్సిందే, చట్టాన్ని అందరం గౌరవించాలి, రాజ్యాంగాన్ని అని చెప్పి కేటీఆర్ గారు చెప్పారు. అది స్పష్టత అయిపోయింది. ఇక్కడ రెండవది ఏంటి అని అంటే ప్రభుత్వం దగ్గర ఇప్పుడు వెంకటస్వామి అన్న చెప్పినట్లుగా ప్రభుత్వం దగ్గర ఇది మాది అని గీత గీసుకొని గిరి గీసుకొని ఒకవేళ లెక్కలుంటే ఆయన అన్నట్లే కూల్చడంలో తప్పలేదు. కానీ జిహెచ్ఎంసీ ఏరియాలో జిహెచ్ఎంసీ కమిషనర్ ఏరియాలో మరి మనకు ఎన్ని కుంటలు ఎన్ని చెరువులు ఉన్నదనే లెక్క ఉంది. దాదాపు 3600 పైచిలకు చెరువులు కుంటలు ఉన్నాయండి. అయితే దానికి ఎఫ్టీఎల్ పరిధి ఏదైతే ఉందో ఇప్పటిదాకా గత ప్రభుత్వాలు, అది మా ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, టీడీపీ ప్రభుత్వం కావచ్చు, ఇప్పటి వరకు కూడా దానికి ఎఫ్టీఎల్ పరిధిని నిర్ణయించలేదు. అయితే ఉన్న 10 సంవత్సరాలలో దాన్ని టేకప్ చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వము దాదాపు 1000 చెరువులకు కుంటలకు ఎఫ్టీఎల్ ను ప్రకటించింది. అందులో భాగమే ఈ రోజు హైడ్రా ఏదైతే ఉందో చెరువులది ఎఫ్టీఎల్ ఏదైతే ఉందో దాని లెక్కపత్రం తీసింది బీఆర్ఎస్ గవర్నమెంట్. మీరు చెక్ చేసుకోండి, డేట్ వైజ్ డాక్యుమెంట్ వైజ్ ఉంటుంది. అది పోతే కేటీఆర్ గారు మాదున్న నేను నిలబడి కులగొట్టిస్తున్నాడు, సరే వాళ్ళ స్నేహితుడు అన్నాడు కాబట్టి ఆయన కోర్టుకు పోయిండేమో, కోర్టు ఈ రోజు కాకపోతే రేపు. ఒకవేళ ఎఫ్టీఎల్ లో ఉన్నది అనుకోండి, బఫర్ జోన్ లో ఉన్నది ఖచ్చితంగా కులగొడతారు, దాంట్లో ఏం టెన్షన్ లేదు, నో ఇష్యూ. ఇకపోతే మేమేమంటున్నామనంటే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులది ఇప్పుడు అన్న వెంకటస్వామి అన్నారు, మరి కాంగ్రెస్ నాయకులది ఉన్నా కూడా ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి ఉన్నా కూడా కులగొట్టాలని చాలా దాన్ని స్వాగతించాల్సిన విషయం. అది ఎవరి కోసమైనా కూడా చాలా మంచిది. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మరి ఎవరైతే ప్రభుత్వ భూమిని, చెరువుల భూములను, కుంటల భూములను కబ్జా చేసిరో దాన్ని తొలగించాల్సిందే. అయితే ఇంతవరకు బాగానే ఉంది. కానీ అసలు
రాజకీయ కుట్ర ఏందనేది ప్రజలకు చెప్పకుండా ఏదో హైడ్రా అనే దాన్ని ఒక కమిషన్ ముందర పెట్టుకొని దీన్ని తీసుకుంటూ పోతే దీని వెనకాల రాజకీయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక ఎత్తు, ఇది చేయాల్సిందే, కానీ కుట్రను భగ్నం చేయాల్సిన బాధ్యత తెలంగాణకు సంబంధించి, హైదరాబాద్కు సంబంధించి కుట్రను భగ్నం చేయాల్సిన బాధ్యత ఎవరెవరిది ఉంది అని అంటే అక్కడ మూల శ్రీనివాస్ గారిది ఉంది, ఇక్కడ విజయార్యది ఉంది, అక్కడ వెంకటస్వామి గౌడ్ గారిది ఉంది, అక్కడ డాక్టర్ జయరాం గారిది ఉంది. ఎలాగంటే చెప్తాను మీకు. 1 minute అండి, ఒక్క నిమిషం. ఒక్కటే సెకండ్, ఫోన్ వస్తుంది, కట్ చేసి నాకు కంటిన్యూ. కుట్రేంటో చెప్పండి ముందు, మన నలుగురం చేస్తున్న కుట్రేంటో చెప్పండి. సారీ అయితే కుట్ర ఏంది అని అంటే ఈరోజు ఎంతో ప్రశాంతంగా ఈ 10-11 సంవత్సరాల నుండి ప్రశాంత చిత్తంతో జరుగుతున్నటువంటి, అంటే పునర్నిర్మాణంలో ఉన్నటువంటి, ఎదుగుతున్నటువంటి తెలంగాణను మళ్ళీ అప్రశాంతంగా తయారు చేయాలనే ఏకైక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈ ఆరోపణకు సాక్ష్యాలు మీకు చెప్తా, ఇప్పుడు మీకు చెప్తా, దాన్ని మీరు దయచేసి వినాలి. ఓకే. అయితే ఇది రాజకీయ కుట్ర. ఈ రాజకీయ కుట్ర ఏందయ్యానంటే మొన్న ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత గత 20 సంవత్సరాల నుండి తెలుగుదేశము అనేది మళ్ళీ ఇక్కడ అధికారాన్ని చెలాయించలేదు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి. సరే, మొన్న 5 సంవత్సరాలు, మళ్ళీ 5 సంవత్సరాలు ఆయన రన్నింగ్ లో ఉన్నాడు. అయితే మళ్ళీ పునరుజ్జీవింపజేయాలి తెలుగుదేశాన్ని అని చెప్పి కంకణం కట్టుకున్న చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉన్నటువంటి, అంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఒక్క ఎంఐఎం కు సంబంధించిన 7 నియోజకవర్గాలు వదిలేస్తే తక్కిన 7 నియోజకవర్గాలు హైదరాబాద్ జిల్లా, తక్కిన రంగారెడ్డి జిల్లా సరిహద్దుల్లో ఉన్నటువంటి, మొత్తం జిహెచ్ఎంసీ సరిహద్దులో ఉన్నటువంటి మొత్తం 15 ప్లస్ 7 24 అసెంబ్లీ నియోజకవర్గాలలో నేను పట్టు సాధించాలి. రెండవది జిహెచ్ఎంసీలో 150 డివిజన్లు ఉంటే అందులో భాగంగా మళ్ళీ నేను కనీసం 100 సీట్లకు నేను దరిదాపులోకి రావాలి. ఎందుకంటే ఇక్కడ ఓటర్లు ఉన్నదంట ఆంధ్ర ఓటర్లే. కాబట్టి ఈ అలజడి సృష్టించాలి అని అంటే ఏం చేయాలనే పథకంలో భాగంగానే రేవంత్ రెడ్డి గారిని ముందలబెట్టి ఈ రోజు ఈ కుట్రకు తెరలేపినటువంటి చంద్రబాబు నాయుడు గారు. అదొకటి పోతే దాని వల్ల జరిగేది మంచి ఉంది, చెడు ఉంది. మంచి ఏం చేయాలంటే మరి 111 జీవోకు సంబంధించినటువంటి ఏదైతే పరివాహక ప్రాంతాలు ఉన్నాయో, రిజర్వాయర్స్ ఉన్నాయో, చెరువులు ఉన్నాయో, కుంటలు ఉన్నాయో, వాటన్నిటి శుభ్రమవుతుంది. అది మంచి. చెడు జరగబోయేది ఏంటి అని అంటే ఈ రోజు ఎన్నో కష్టాల కోర్చి మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ బక్రా కాబోతుంది. ఎందుకు అనంటే ఇది చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఆడే కుట్రలో భాగం, రాజకీయ కుట్ర ఇది. ఒకటేమో అది బాగా అయితే, రెండవది ఏమైతుంది అనంటే తెలంగాణ ప్రభుత్వం చేతిలో, తెలంగాణ బాధల చేతిలో హైదరాబాద్ లేకుండా అవుతుంది. దాన్ని సెంట్రలైజ్ చేస్తారు. అందుకోసం రాజకీయ కుట్రలో భాగంగానే ఇది జరుగుతా ఉంది. రెండవది ఏంటి అని అంటే ఈ రోజు మీరు గమనించాలి, మీరు అందరు గమనించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా శాశ్వత శత్రువు చంద్రబాబు నాయుడు మాత్రమే అనేది రాసి పెట్టుకోవాలి. కేసీఆర్ గారు ఉత్తగనేది ఆయన మీద అబండాలు వేయట్లేదు, ఆయన సైలెంట్ గా ఉన్నాడు. ఎందుకంటే వేలాది లక్షలాది కోట్ల రూపాయల ఆస్తి, ఎందుకంటే నిర్మాణం అంతా 2000 సంవత్సరం నుండి చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది ఇక్కడ హైదరాబాద్. అప్పుడు జిహెచ్ఎంసీ ఏరియా, ఔటర్ రింగ్ రోడ్ ఇవన్నీ జరిగినాయి. ఆ సందర్భంలో ఆయన లెక్కలేనని బినామీ ఆస్తులను సంపాదించి పెట్టుకున్నారు. వాటిని మళ్ళీ యాక్టివేషన్ లకు తేవాలి అని అంటే ఆయన చేతిలో ఈ హైదరాబాద్ మేయర్ ఉండాలి, 15 మంది నుండి 24 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఆయన ఇష్టానుసారంగా హైదరాబాదు నడిపియాలి. లేదు అని అంటే ఆయన మొత్తం ఆర్థిక సామ్రాజ్యం, రాజకీయ సామ్రాజ్యం కూలిపోతుంది అనే దాంట్లో ఉన్నారు. కాబట్టి ఎన్నో లక్షల కోట్లకు ఓర్చి ఈ రోజు ఆయన శిష్యుడైన రేవంత్ రెడ్డి గారిని మరి కాంగ్రెస్ లోకి పంపి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ప్రకటించుకొని ఈ రోజు ఆయన్నే ముందర పెట్టి హైడ్రా అనే దాన్ని పెద్ద గొప్ప హైడ్రామాను తీసుకొచ్చిండు. ఇది తెలంగాణ ప్రజల మీద, హైదరాబాద్ ప్రజల మీద, తెలంగాణ అస్తిత్వం మీద, ఆత్మగౌరవం మీద మరి గొడ్డలు పెట్టు లాంటిది. ఇది రాజకీయ కుట్ర చంద్రబాబు నాయుడుది. అలాగే మోదీ గారిది కూడా, దీని వెనకాల మోదీ గారి కుట్ర కూడా ఉంది. హైదరాబాద్ ను చెల్లా చెదురు చేయాలి,
హైదరాబాద్ ను మొత్తం విచ్ఛిన్నం చేయాలి, దీన్ని 4 విభాగాలుగా చేయాలి, మొత్తం మన కబ్జాలోకి తీసుకోవాలి, ఇది 2వ రాజధాని చేయాలి, అలాగే యూనియన్ టెరిటరీ చేయాలనే ఏకైక కుట్రతోటి చంద్రబాబు మోదీ అండ్ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కుట్ర. అందుకే మేము మళ్ళీ ఒకటే అంటున్నాం, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదు, కాంగ్రెస్ అమాయకురాలు. ఈ రోజు ఆయన తెలుగుదేశం ముఖ్యమంత్రి, అలాగే చంద్రబాబు నాయుడు గారి మరి ఆయన శిష్యుడు, మరి ఆయన పెట్టినటువంటి వ్యక్తి, ఆయన బినామీ, చంద్రబాబు బినామీ. కాబట్టి ఈ కుట్రను భగ్నం చేయాల్సిన అవసరం మనం ఇప్పుడున్న నలుగురికి, తెలంగాణ ప్రజలు, యావత్ తెలంగాణ ప్రజలందరికీ ఉన్నదనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. అట్లనే ఇది హైడ్రా అనేది ఎందుకోసం జరిగినాయి మీరు చూడండి. సినీ పరిశ్రమను ఆర్థిక స్థితిగతిని కొల్లగొట్టాలి అని అంటే సినీ పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళను మొత్తం ఆంధ్రాకు తరలించాలనే ఉద్దేశంతో వాళ్ళ మీద ఈ రోజు వాళ్ళు సంపాదించుకున్న ఆస్తుల మీద ఇవన్నీ దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఉంటే అంటే ఒక విషయం విజయారే గారు 1 మినిట్ విజయారే కబ్జా చేసి ఉండవచ్చు. వినండి అది గుంజుకోవాల్సిందే. బట్ ఏంది అంటే ఇక్కడ అస్థిరపరచాలి, హైదరాబాదు ఆర్థిక స్థితిని, మానసిక స్థితిని అస్థిరపరచాలని చెప్పి ఇది రాజకీయ కుట్రలో భాగం జరుగుతున్నది. కాబట్టి మేము రాజకీయ కుట్రతో ఎదుర్కొంటాం, దానికోసం ప్రజలను సమాయత్తపరుస్తాం. అలాగే మరో తెలంగాణ ఉద్యమాన్ని నిర్మాణం చేయబోతా ఉన్నాం. ఎవరికి పట్టినా పట్టించుకోకుండా కేసీఆర్ అంటేనే తెలంగాణ అంటేనే కేసీఆర్ అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఓకే విజయారాయ్ అయిపోయిందా మీది? సో ఇది మరి ఇక విజయారాయ్ గారు ఒక సంచలనమైన ఆరోపణలు చేస్తున్నారు. సో హైడ్రా విషయంలో మనం డిబేట్ కొనసాగిస్తున్నాం, కానీ దీంట్లో మరి రేవంత్ రెడ్డిని ముందుంచి చంద్రబాబు మరి బ్యాక్గ్రౌండ్లో ఉండి ఇదంతా చేపిస్తున్నారు. సుస్థిరమైన హైదరాబాదులో మరి ఒక అస్థిరతను క్రియేట్ చేసేందుకే ఇది ఒక ప్రయత్నం అని కూడా మరి ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడున్న చిత్ర పరిశ్రమను కూడా ఆంధ్ర వైపు మరి తరలించేందుకు కూడా ఒక కుట్ర జరుగుతుందని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మరి ఈరోజు ఆ డిబేట్ అయితే కొంత డైవర్ట్ అవుతుంది, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో దీంట్లో మరి ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు, తెలంగాణలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇక తెలంగాణలో కార్యకలాపాలు రాజకీయంగా మరి దూసుకుపోయేందుకు చంద్రబాబు ఇక ఆ నెల రోజులకు ఒకసారి మరి ఇక్కడే హైదరాబాద్లో ఎన్టీఆర్ భవన్కి వస్తున్నారు, కార్యకర్తలతో మమేకం అవుతున్నారు. నిన్న ఆదివారం కూడా ఆయన మరి ఎన్టీఆర్ భవన్లో ఇక కొత్తగా ఏదైతే సభ్యత్వ నమోదు చేయాలని చెప్పి కూడా మరి పార్టీ శ్రేణులను ఆదేశించారు. ఒకవైపు మరి జనసేన అధినేత కూడా పవన్ కళ్యాణ్ కూడా మరి ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ కూడా కొండగట్టును దర్శించిన సందర్భంలో మరి అక్కడ కూడా ఆయన కూడా ప్రకటన చేశారు, జనసేన ఖచ్చితంగా తెలంగాణలో మరి కార్యకలాపాలు రాజకీయంగా చేస్తూ ముందుకెళ్తుందని చెప్పారు. ఒకవైపు మరి ఏపీలో బీజేపీ, టీడీపీ అలాగే జనసేన 3 పార్టీలు కలిసి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అక్కడ మరి పాలనపై దృష్టి సారిస్తూనే మరొకసారి కూడా చంద్రబాబు తెలంగాణ విషయంలో ఖచ్చితంగా మరి ఇక ముందుకెళ్తాము రాజకీయంగా కూడా అని చెప్పడం కావచ్చు, సభ్యత్వ నమోదు కూడా మరి శ్రీకారం చుట్టడము. టీడీపీ రావడంలో అభ్యంతరాలు ఏముండే, ఎందుకంటే దేశంలో ఏ పార్టీ ఎక్కడైనా ఎవరైనా కూడా మరి రాజకీయంగా పార్టీలు పెట్టుకోవచ్చు, తర్వాత ప్రజాస్వామ్యంలో వాళ్ళకు సంబంధించిన మరి ప్రజల మద్దతు కోరేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మరి విజయారే చేసిన కామెంట్లపై ముందుగా మరి జయరాం గారితో మాట్లాడదాం. జయరాం గారు చెప్పండి సార్, ఎలా చూస్తారు విజయారే చేసిన కామెంట్స్? మరి హైడ్రా కేవలం మరి చంద్రబాబు ప్రేరేపించడం ద్వారానే మరి ఆయన శిష్యుడని చెప్తూ రేవంత్ రెడ్డిని కూడా మరి ఆయన ముందు పెట్టి హైదరాబాద్ను అస్థిరపరుస్తున్నారు, శాంతియుత వాతావరణాన్ని కూడా కొల్లగొట్టే కార్యక్రమం చేస్తున్నారని చెప్తున్నారు. ఏం చెప్తారు జయరాం గారు? ఒకటి శ్రీనివాస్, దీంట్లో ఇప్పుడు ఇంతసేపు విజయ్ చెప్పింది వినడానికి బాగానే ఉంది కానీ ఆచరించడం లోపల అసహ్యంగా ఉంటుంది. ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ మీద అబండాలు వేయడం చాలా తేలిక, పొలిటికల్ ఆరోపణలు చాలా తేలిక. అది ఎవరైనా చేస్తారు, ఎవరైనా ఎప్పుడైనా చేయొచ్చు, అది పెద్ద దాన్ని ఏం కాదు. కానీ బేస్డ్ గా ఏం చెప్పాలి, ఒకవేళ కనుక కోవర్ట్ అని చెప్పి తెలంగాణకు కోవర్ట్ కనుక అనుకున్నట్టయితే రేవంత్ రెడ్డి అనుకుంటే అంతకంటే ముందు కేసీఆర్ ని పెద్ద కోవర్ట్ గా చూడాలి. ఎందుకంటే ఆ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తే కేసీఆర్. కేసీఆర్ సంపద ఇప్పుడు భారతదేశం లోపల ఏ ముఖ్యమంత్రి సంపాదించని సంపద తన ఇంట్లో ఉన్నది. ఈ రోజు
అంత పెద్ద సంపదన పెట్టుకున్నది తెలంగాణను దోచుకున్నది దాచుకున్నది పక్కన పెట్టేసి ఉద్యమాల పేరుతోనే ఇప్పటి వరకు ఒక 1500 మందిని చంపేశారు. అనేక మంది కుటుంబాలు ఆగమైపోయినాయి. ఇక కొత్త ఉద్యమాలు కేసీఆర్ చెప్తే ఎవడు వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఒకవేళ గనుక నేను ఒక ప్రజా జేఏసీ కార్యకర్తగా, నేను ఇప్పుడు పనిచేసేది ప్రజా జేఏసీకి పనిచేస్తున్నాను, ప్రజా జేఏసీ కార్యకర్తగా మేము ఉద్యమాన్ని చేపడుతున్నాం. నిజంగా కేసీఆర్ కు దమ్ము ధైర్యం కేటీఆర్ అది కనుక ఉన్నట్టు అయితే చలో మా వెనకాల వచ్చి నించో, మేము మాట్లాడుతున్నాం. నేను ఈ రోజు కాంగ్రెస్ ను నామరూపాలు లేకుండా కనుక ఏ నాయకుడు కనుక ఉన్నట్టు అయితే చలో వస్తాం, నువ్వు వస్తావా? లేదు, నీ వెనకాల మేము ఉండాలని కోరుకుంటాం. ఈ రోజు మళ్ళీ అధికారం వైపు అధికార దాహంతో రెచ్చగొట్టే ప్రోగ్రామ్ ఇది. మా విజయ్ ఆర్యకు అర్థం కావాల్సింది ఏంటంటే కేసీఆర్ తో తనకున్న సంబంధం ఎంత, జస్ట్ కొన్ని రోజుల సంబంధం. నాకున్న సంబంధం ఎంత, కేసీఆర్ ఉద్యమంలో ఉన్న సంబంధం. సో గత చరిత్ర చూసినట్టయితే కేసీఆర్ కు నేను ఎంత దగ్గరగా ఉన్నాను, కేసీఆర్ తో ఎంత దగ్గర ఉన్న విషయాన్ని అది కదా. కానీ ఈ రోజు మేము అందరినీ చూసాం. ఈ రోజు రేవంత్ రెడ్డి విషయం తెలుసు మాకు, కేసీఆర్ విషయం తెలుసు. ఇక్కడనే రేవంత్ రెడ్డికి నేను మొదటి నుంచి డిమాండ్ చేసేది అదే, నీ ప్రభుత్వంలో ఉన్న FTL లో ఉన్న నాయకుల వివరాలు ఏమన్నా నీ దగ్గర ఉన్నాయా? ఇంతకు నీ నాయకులది ఉన్నదా లేదా అని చెప్పమని చెప్తున్నాను. ఇంతకంటే ట్రాన్స్పరెన్సీ ఏం లేదు. నీ ప్రభుత్వంలో ఎవరైనా ఉన్నారా? లేకపోతే లేదు, నా ప్రభుత్వంలో ఉన్నంత సచ్చీలు ఉన్నారు, నీతి మంత్రులు ఉన్నారు, FTL నుంచి ఒక ఇంచు భూమి కూడా తీసుకోలేదు అని ప్రెస్ మీట్ అన్న చెప్పు. ఇది రేవంత్ రెడ్డికి నా డిమాండ్. సో కేసీఆర్ కు కేటీఆర్ కు నా డిమాండ్ ఏంటంటే, ఇప్పటి వరకు దోసుకున్న లిస్ట్ నా దగ్గర ఉంది, మీ దగ్గర ఉన్నది. వీళ్ళను కూలగొట్టాలన్నా వద్దా? ఎవరైతే పల్లా రాజేశ్వర రెడ్డి అనురాగ్ యూనివర్సిటీ పేరు మీద చెరువులో కట్టిన యూనివర్సిటీ, మల్లారెడ్డి చెరువులోనే హాస్పిటల్ కట్టిండు, చెరువులోనే బిజినెస్ చేస్తున్నాడు, చెరువును కబ్జా పెట్టేసిండు. ఇలా దొంగల పేర్లు చెప్పుకుంటూ పోతూ ఉంటే అనేక మంది ఉన్నారు బీఆర్ఎస్ లో. అలానే కాంగ్రెస్ లో లేరని కాదు, కాంగ్రెస్ లో కూడా ఉన్నారు. సో వీళ్ళందరినీ ఏదో మాటలు చెప్పి మభ్యపెట్టి సైడ్ ట్రాక్ చేయడం కాదు రాజకీయం అంటే. నిజాయితీగా ఇది జరగాల్సిందే, ఇది జరగాలే అన్నప్పుడు నువ్వు ఎట్లా పోతావు? నీ ఫ్రెండ్ అయితే నీ ఫ్రెండ్ది కాదు అనే విషయం మాకు తెలుసు. జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్ ఫ్రెండ్ది కాదు, కేటీఆర్ బినామీది. కేటీఆర్ ఫ్రెండ్ది అయితే అక్కడ రేవంత్ రెడ్డి డ్రోన్ ఎగిరేసింది అని చెప్పేసి నీకు అంత భయంతో నువ్వు ఎందుకు అరెస్ట్ చేయించావు రేవంత్ రెడ్డిని? ఆ రోజు నేను ఇదే అడిగాను, ఫామ్ హౌస్ నీదా కాదా అంటే ఆ రోజు చెప్పలేదు, ఈ రోజు చెప్తున్నావు. నువ్వు కూలగొడతామంటే ఈ రోజు నా ఫ్రెండ్ అని చెప్తున్నావు. ఆ రోజు నేను అడిగిన కదా కేటీఆర్ ని, ఫామ్ హౌస్ నీదా కాదా కేటీఆర్ అంటే చెప్తలేవు నువ్వు, ఆ రోజు చెప్పలేదు. ఈ రోజు నా ఫ్రెండ్ అని చెప్తున్నావు. అరే నీ ఫ్రెండ్ అయితే నీకెందుకు పోయి నాకు అర్థం కాదు. అందులో ఏం జరుగుతుంది అసలు? ఆ ఫామ్ హౌస్ లోపల కొంత సినిమా హీరోయిన్లు వచ్చిపోతున్నారని, అనేక డిస్కషన్ జరుగుతున్నాయని, ఇంకేదో ఎక్సెట్రా డ్రగ్స్ గత కార్ఖానా నానా కంపు చెప్తున్నారు. అవి నిజాలు అబద్ధాలు నాకు తెలియదు. జయరామ్ గారు మన దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేదు. ఒక ఆరోపణ వచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంది? వెంటనే నువ్వు ఖాళీ చేసేసి నా సంబంధం లేదా నువ్వు లీజ్ క్యాన్సిల్ చేసుకోవాలి. నిజంగా నువ్వు సచ్చీలుడు అయితే నీ ఒక దొంగతో నీకు సావాసం చేస్తే నిన్ను దొంగి అంటారు. తాటి చెట్టుకు తాగి కూర్చొని కళ్ళు తాగుతూ అనకపోతే పాలు తాగుతున్నా అని చెప్తారా ఏంది? ఏమన్నా నువ్వు ఆ తాటి చెట్టు దగ్గర రావాలి కదా. నువ్వు టెంపుల్ దగ్గర కూర్చొంటావు, వద్దనుడెవడు? నువ్వు అల్లనే ఉండి అక్కడ ఎవరల్లని చేసుకుంటూ ఇది నా ఫ్రెండ్ అని చెప్తున్నావు. నీ ఫ్రెండ్ కాపాడే నీ ఫ్రెండ్ చాలా మంది ఉన్నారు. సత్యం రామలింగరాజు కొడుకు నీ ఫ్రెండ్, దోపిడీకి అంతు లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే వంశీరామ్ బిల్డర్స్ నీ ఫ్రెండ్స్, వాళ్ళ దోపిడీకి కూడా అంతు లేదు. ఈ రోజు అనేక మంది బిల్డర్స్ అదే పనిలో ఉన్నారు. ఈరోజు రాజ్ పుష్ప వచ్చేసి నీ ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం పని చేస్తాం తెలుసు. వెంకటరామరెడ్డి ఎమ్మెల్సీ వచ్చిందో తెలుసు. సో అరవిందో ఫార్మసీ వాళ్ళు నీ ఫ్రెండ్స్. ఇలా ఈ దొంగల లిస్ట్ ఏంది ఇదంతా? నీ ఫ్రెండ్స్ ఇంతమంది ఉంటే అంతమంది వేల కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించిండు? మరి మేము నీ ఫ్రెండ్స్ అనుకునేవాడే సంపాదిస్తే మా చదువులు, మా త్యాగాలు, మా బిడ్డల ప్రాణాలు ఇన్ని పోయినా కూడా మాకు న్యాయ పైస రాలేదు. మరి నీకు వచ్చిన కిటికేంది, మాకు లేనిది ఏంటంటే నీ తండ్రి సీఎం గా ఉన్నాడు కాబట్టి నువ్వు దోసుకోవడానికి దాచుకోవడానికి అనువుగా ఉంది. నా తండ్రి కూలినాలి పని చేసుకుంటున్నావు కాబట్టి మేము యుద్ధం చేయడానికి మాత్రమే పనికి వచ్చాను. ఈ రోజు మేము యుద్ధంలో భాగస్వామ్యం తప్పితే ఈ రోజు అధికారంలో భాగస్వామ్యం కాము.
అంటే ఈ రోజు యుద్ధంలో మళ్ళీ యుద్ధాన్ని భాగస్వామ్యం కామంటున్నావు. యుద్ధం నువ్వేం చేస్తే నేను చేస్తారా నా వెనకాల? ఓకే జయరామ్ గారు నీకేంటి, నీకు మాట్లాడడం తెలియలేదు, నీకు రాదు, నీకు నాలెడ్జ్ ఏం లేదు. 4 ముక్కలు ఇంగ్లీష్ అంటే నేను 40 ముక్కలు ఇంగ్లీష్ మాట్లాడతాను. ఏముంది అదేముంది, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు కదా, ఒక్కరు మాట్లాడతారు. ఇంటర్మీడియట్ పోరగాని కూడా ఇంగ్లీష్ మాట్లాడతారు, చూసుకోలేం కదా. ఈ రోజు మనకుండే ఒకటి శ్రీనివాస్, మనకుండే నడవడిక మనం చెప్పడానికి ఆర్పించడానికి ఎంత వరకు ఉంది? నేను స్ట్రైట్ గా చెప్తున్నాను, కాంగ్రెస్ లీడర్లై FTL లో ఉన్న వాళ్ళని కూల్చాలి, BRS లో ఉన్న నాయకులని కూల్చాల్సిందే. దాని వెనకాల చంద్రబాబు ఉన్నాడా, రాహుల్ గాంధీ ఉన్నాడా, లేకపోతే మోడీ ఉన్నాడా అనే విషయాన్ని పక్కన పెడతాం. కొత్త విషయం, ఒకవేళ కనుక చంద్రబాబునే కనుక మనం వచ్చినప్పుడు ఆ విషయాలు మాట్లాడదాం. ఇది చంద్రబాబు సమస్య కాదు, ఇది తెలంగాణ సమస్య, తెలంగాణ అస్తిత్వ సమస్య, తెలంగాణ ప్రాంత ప్రజల ఆస్తుల సమస్య. ఇది ముఖ్యంగా చెప్పాలంటే మన సమస్య. మన సమస్యకు చంద్రబాబు ఎవరు, రాహుల్ ఎవరు, మోడీ ఎవరు? ఇక్కడ దోచుకుంటున్నారు అనేది వాస్తవము, దోపిడీ జరిగింది అనేది వాస్తవము. అది కూల్చాలా వద్దా అనేది ఇంపార్టెంట్. అంతే తప్పితే దీని వెనకాల ఏదో స్టోరీ కుకప్ చేసి వినిపించే అంత ఓపిక వాళ్ళకు ఉండొచ్చు, కానీ వినే ఓపిక ఈ రోజు ప్రజలకు లేదనేది BRS నాయకత్వానికి, అధినాయకులకు తెలుసుకుంటే మంచిది అనేది మై సింపుల్ అడ్వైస్. ఓకే జయరామ్ గారు 1 minute. ఇక మరి కాంగ్రెస్ నాయకులు వెంకటస్వామి గౌడ్ గారితో మాట్లాడదాము. వెంకటస్వామి గౌడ్ గారు, ఇప్పుడు మరి విజయారే చేసిన ఆరోపణలు ఏవైతున్నాయో, మరి మన నలుగురిని బాధ్యులు చేశాడు ఆయన. ఇక్కడ ఒక కుట్ర జరుగుతోంది హైడ్రా పేరుతో. మరి చంద్రబాబు వెనక నుంచి రేవంత్ రెడ్డిని ముందు పెట్టి ఈ హైడ్రా పేరుతో హైదరాబాద్ అస్తిత్వాన్ని అంటే ఇక్కడ శాంతి భద్రతను కొల్లగొడుతూ ఇక్కడ అల్లకల్లోల సృష్టించి ఇక్కడున్న సినిమా పరిశ్రమను ఆంధ్రాకు తరలించాలనే కుట్రలో, చంద్రబాబు కుట్రలో భాగంగానే మరి దీంట్లో పావుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మారిపోతుండని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఏం చెప్తారు వెంకటస్వామి గారు? ఏం ప్రాబ్లం అంట, సినీ పరిశ్రమ అంతా కూడా తరలిపోతే ఏం ప్రాబ్లం అంటే నాకు అర్థం ఎర్రబట్టిందేమున్నా అండి. సినీ పరిశ్రమ అంతా కూడా దోపిడీ చేసినారు. సినీ పరిశ్రమకు సంబంధించినోడే కదా ఆ నాగార్జున అనేటోడు. ఇట్లాంటి అనేక మంది ఆంధ్ర ఆధిపత్య శక్తులన్నీ కూడా ఇక్కడ దోపిడీ చేసినాయనే ఉద్దేశంతో మనం తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఇక్కడ ఆంధ్ర ఆధిపత్య శక్తులకు మరి చంద్రబాబు సపోర్ట్ చేసిన ఈ చంద్రబాబు సపోర్ట్ చేస్తాడు. ఆయన నైజం, ఆయన ఆంధ్రుడు, ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఎవరికైనా ఆయన సపోర్ట్ చేస్తాడు. వాళ్ళ ఆస్తులను కాపాడడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. దాన్ని వివరించేటువంటి శక్తి తెలంగాణ ప్రజలకు ఉందని తెలంగాణ సాధించుకున్నప్పుడే అర్థమైపోయింది. ఇప్పుడు కేసీఆర్కి చేత కాకపోతే మాకు చేత కదా. కేసీఆర్ నుండి చంద్రబాబుకు సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నటువంటి రామోజీ రాములను, ఫిలిం సిటీలను దున్నుతా పొడుస్తా గిడుతా అని చెప్పినటువంటి కేసీఆర్ కు మరి ఆ కుట్రలో కనిపించలేదా 10 ఏళ్ళు? ఇప్పుడేదో రేవంత్ రెడ్డి గారిని ఆయన శిష్యుడు, అసలు ఆయన కంటే ముందు రేవంత్ రెడ్డి కంటే ముందు మన చంద్రబాబు శిష్యుడు ఈయనే. చంద్రశేఖర్ రావే 2 చంద్రులు అని అనుకున్నారు కదా. మరి చంద్రశేఖర్ రావు కూడా ఆయన శిష్యుడే కదా. ఆయన ఈ 10 ఏళ్ళు తెలంగాణ ప్రజలు కొరగబెట్టింది ఏందో చెప్పినాక విజయ ఆర్య ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలా. చంద్రబాబు నాయుడు గాని ఆంధ్ర ఆధిపత్య శక్తులు గాని ఎవడొచ్చినా తెలంగాణ ప్రజలు తిరుగుబాటు చేస్తారు, వాళ్ళకు బుద్ధి చెప్తారు. వాళ్ళ ఆస్తులను కాపాడుకునే ఏ కుట్ర చేసినా దాన్ని భగ్నం చేస్తాము. ఆ భగ్నం చేసే క్రమంలో కేసీఆర్ ముందు నిలబడాల్సిన అవసరం లేదు. ఆయన నిలబడ్డప్పుడు నిలబడ్డాడు, ఆయనకి ఇచ్చినాము. ఇప్పుడు మేము ముందు నిలబడతాం. అక్కడున్న మా జయాన్న నిలబడతాడు, నేను నిలబడతా. ఆ కుట్ర ఉంటే చెప్పు విజయ ఆర్య గారు, చెప్పండి. డెఫినెట్ గా దాన్ని అందరం కలిసి ఎదుర్కొందాం. ఇప్పుడు కేసీఆర్ కి ఛాన్స్ లేదన్నా, ఏజ్ కూడా అయిపోయిందన్నా, మనం ఏజ్ లో ఉన్న అనుభవం కూడా వచ్చేసింది. లెట్ us fight. యూ కమ్ ఫార్వర్డ్ అండ్ myself I will come. కత్తి వెంకటస్వామి అనేటోడు ఆంధ్ర ఆధిపత్య వ్యక్తులను ఈ మీడియాలో వాళ్ళు మాట్లాడుతుంటే నేను నిప్పు జరిగిన బట్టడిపించిన ఆ రోజు అదే కేసీఆర్ అహింగు శిష్యుడైనటువంటి నారదాసు లక్ష్మణ్ ఆయన ఏమన్నా అంటే నువ్వు తెలంగాణ 4 అన్నా కేసీఆర్ 4 అన్నాడు. కాబట్టి ఇప్పుడు 4 మూగపోయింది కాబట్టి ఆయన 4 తెగిపోయింది. ఇప్పుడు నేనున్నా. సో నేను కాంగ్రెస్ ఉన్నాడా మీరు మంచి ఒక మాట చెప్పినారు, ఏమని తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడము, తెలంగాణకు జరిగేటువంటి ద్రోహాన్ని ఎదుర్కోవడం అయితే అవసరం అన్నట్టు
దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తూ దానికి ఏ కుట్ర జరిగినా మనం అందరం కలిసి పోరాడదాం విజయాన్న. కానీ దానికి నేతృత్వం మాత్రము మేము వహిస్తాం. ఇప్పుడు నాట్ ద మేమంటే మీరు నేను వహిద్దాం. కేసీఆర్ తో పనిలేదు, ఆయన వహించుడు అయిపోయిందన్న. రెండో అంశం ఈ హైడ్రా అనేటువంటిది చంద్రబాబు నాయుడు యొక్క బ్రెయిన్ చైల్డ్ అనేటువంటి మాట అయితే నేను దాన్ని ఒప్పుకోవటం లేదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఒకవేళ మా రేవంత్ రెడ్డి గారు విని ఉంటారు అని అంటే అది మాకు కూడా అవమానమే. కాబట్టి మా అధిష్టానం గాని మేము గాని కళ్ళు మూసుకొని ఏమి లేమన్నా. ఇప్పుడు మా లీడర్ రేవంత్ రెడ్డి అనేట ఆయన మా లీడర్. కేసీఆర్ ఎట్లయితే తెలంగాణ లీడర్ గా మారిపోయినాడో తెలుగుదేశం నుంచి వచ్చి, అట్లాగే ఇప్పుడు తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా 100% కాంగ్రెస్ లీడరే కాకుండా తెలంగాణ ప్రభుత్వం యొక్క లీడర్ ఆయన. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల సంక్షేమం, వాళ్ళ ఆస్తుల పరిరక్షణే ప్రథమ ధ్యేయం. ఎందుకంటున్నంటే ఇంత ఖచ్చితంగా కేసీఆర్ కూడా ఇంత ఖచ్చితంగా లేని రోజు, డోలాయమంగా ఉన్నంటి రోజులో అమ్మ సోనియా గాంధీ గారు ఆంధ్ర ప్రాంత లీడర్ నుంచి వచ్చినటువంటి ప్రపోజల్ హైదరాబాద్ యొక్క రెవెన్యూలో మాకు 50% అనే దాన్ని నిర్విద్రంగా తిరస్కరించినటువంటి మహాతల్లి సోనియా గాంధీ. షీఈ్ కమిటెడ్ టు ది తెలంగాణ పీపుల్, తెలంగాణ ఆస్తిపాస్తులకు కమిటెడ్ ఉంది. కాబట్టి ఆమె నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మేమంతా కూడా తెలంగాణ ప్రజల యొక్క ఆస్తిపాస్తులకు ఎవరు కూడా దాన్ని కొలగొట్టడానికి ట్రై చేసినా, ఎవరికి దాన్ని ద్రోహం చేయడానికి ట్రై చేసినా మేము ముందుండి కొట్లాడతాం విజయాన్న. మీరు కూడా కలిసి రండి, కథం కలుపుదాం. తెలంగాణ ఉద్యమంలో ఎట్లా పనిచేసినామో తెలంగాణ అస్తిత్వాన్ని, హైదరాబాద్ ని రక్షించుకోవడానికి మనం కథం కలిపి పార్టీలకు అతీతంగా పనిచేద్దాం. కాబట్టి ఉట్టి ఆరోపణలు వద్దన్నా. సో హైడ్రా అనేటువంటిది సిన్సియర్ గానే ఈ ప్రాంతంలో రేవంత్ రెడ్డి తెలంగాణ బిడ్డనే, తెలంగాణ వాడు కాబట్టి అతనికి కూడా కొంత ఐడియా ఉన్నది. ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పినాడు. అతని సిన్సియారిటీని శంకించాల్సిన అక్కర్లేదు. ఒకవేళ అట్లాంటి పరిస్థితి వచ్చినాయంటే మీకన్నా ముందు నేను మాట్లాడుతానన్నా. ఈ కాంగ్రెస్ పార్టీలో మీ దగ్గర, మీ పార్టీలో, బీజేపీ పార్టీలో ఉన్నాడు, పార్టీ లీడర్కి వ్యతిరేకంగా మాట్లాడడం కావచ్చు, తప్పు జరిగితే మేము మాట్లాడగలుగుతాం మా పార్టీలో. సో కాబట్టి ఆ స్వేచ్ఛ ఉంది, నథింగ్ టు వరీ అన్న. మేము దాన్ని జాగ్రత్త తీసుకుంటాం. హైడ్రా చేసేటువంటి సత్కార్యానికి మీరు సహకరిస్తున్నందుకు మీ కేటీఆర్ గారు కూడా, నేను కూడా విమానాత్మకమైనటువంటి పాత్ర పోషిస్తామన్నందుకు మీకు ధన్యవాదాలు చెప్తుంటూ మనం అందరం కలిసి ఈ చెరువులను కొలిసికట్టు చెరువులు ఏవైతున్నాయో తెలంగాణ అస్తిత్వం, తెలంగాణకు ప్రతిరూపం కాబట్టి వాటిని కాపాడుకునే క్రమంలో మీరు ముందుకు వస్తున్నట్టు అభినందిస్తున్నాం. అందరం కలిసి దీన్ని ముందుకు తీసుకొద్దాం. హైడ్రాకు ఏదో దాన్ని అనవసరమైనటువంటి ఆరోపణలు చేయడం వల్ల మీరు అదే ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు డామినేట్ చేస్తున్నట్టు మళ్ళీ ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి కూడా కొడుతుంటేనే మీరు హైడ్రామా అంటున్నారు. సో అది కరెక్ట్ కాదన్నా, అది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. కాబట్టి ద్వంద్వ నుంచి అక్కర్లేదు. హైడ్రా పని హైడ్రా చేయనియండి. రాజకీయ కుట్ర తెలంగాణ మీద ఆంధ్ర ఆధిపత్య శక్తులు మళ్ళా కాలు మోపే ప్రయత్నం చేస్తే మనం దాన్ని సహించేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో అది మోడీ చేసినా, చంద్రబాబు నాయుడు చేసినా ఎవరం సహించము. కాంగ్రెస్ పార్టీ అసలే సహించండి. దయచేసి అది అర్థం చేసుకొని కాంగ్రెస్ మీద కానీ, హైడ్రా మీద కానీ, ముఖ్యమంత్రి మీద కానీ ఆరోపణలు చేయకుండా మీరు డిమాండ్ చేయండి. చిత్తశుద్ధి ఉంటే మా పార్టీ కార్యకర్తలను కూడా, మా పార్టీ లీడర్లు కూడా ఎవడన్నా బఫర్ జోన్ లా కట్టుకునే ఉంటే కూర్చిపారేద్దాం, అందరం పోయి కూర్చిపారేద్దాం. నేను కూడా దానికి ముందుంటా. మా పార్టీ లీడర్ అని తిట్టుకున్నా పర్వాలేదు కానీ నేను కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నా. మా ఇది గతంలో కేసీఆర్కి ఎట్లయితే మేము ఉద్యమంలో సపోర్ట్ చేసినాం, ఇప్పుడు ఈ సత్కార్యానికి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు మేము తెలియజేస్తున్నాం. బ్రదర్, నేను మీ ద్వారా చెప్తున్నా, బ్రదర్ రేవంత్, డోంట్ గో బ్యాక్. మీరు ఇచ్చిన స్టేట్మెంట్స్ కట్టుబడి ఉండండి. అది మన పార్టీ వాళ్ళన్నా కూడా అది మీరు లోపల చెప్పుకుంటారా, పైన చెప్పుకుంటారా, వాళ్ళని ఎట్లా సంజాయించుకోండి. కానీ కూడబెట్టడం మాత్రం వాస్తవం చేయండి. తద్వారా ప్రజలలో నుంచి మీ వ్యక్తిగతంగా పేరు వస్తుంది, పార్టీకి కాంగ్రెస్ పేరు వస్తుందని మీ ద్వారా మా రేవంత్ రెడ్డి గారికి కూడా నేను అప్పీల్ చేస్తున్నాను. ఓకే, విజయారాయ్ గారు విన్నారు కదా. ఇక మరి ఆ గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మరి ఒకవైపు నాలాల కర్మబద్ధీకరణ విషయంలో సంస్కరణ చేపడతామని మరి అప్పుడు ప్రకటన చేశారు. కానీ 10 ఏళ్లలో ఒక్క కట్టడాన్ని కూడా మీరు కూల్చోలేకపోయారు. మరి ఉద్యమ సమయంలో మీరు రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళారు. ఏదైతే ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ ఉందో దాన్ని కూలగట్టిన దగ్గర కూడా ధర్నాలు చేశారు.
కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కేవలం ధనార్జనే ధ్యేయంగా ఒక్క కట్టడం కూలగొట్టలేదు. హైదరాబాద్ నగరంలో అక్రమాలకు మీరు ప్రోత్సహించారు, అక్రమ నిర్మాణాలకు మీరు అనుమతులు ఇచ్చారు. ఈ విషయంలో బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో కూరుకుపోయింది. ఇప్పుడైనా హైడ్రాను పని చేసుకోనివ్వండి. ఇక రాజకీయాలు కాదు, ఇక్కడ పార్టీలకు అతీతంగా హైదరాబాద్లో బఫర్ జోన్లో కావచ్చు, ఎఫ్టీఎల్లో కావచ్చు, ఈ కట్టడాలన్నింటినీ కూడా కూల్చివేయడానికి మీరు కూడా మాతో కలిసి రండి. అంతేగాని ఇక్కడ తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని ఆంధ్ర నిజంగానే మీరు అన్నట్టు హైదరాబాద్లో చాలామంది ఆంధ్ర వాళ్ళు స్థిరపడ్డారు, అందులో ఎలాంటి సందేహం లేదు. సో వాళ్ళకి సంబంధించినవి ఇప్పుడు సినిమా హీరో అక్కినే నాగార్జున కూడా తెలంగాణ బిడ్డ కాదు, ఆయన కూడా ఆంధ్రకు సంబంధించిన ఒకవేళ ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ పుట్టాడు. కానీ వాళ్ళంతా కూడా ఇప్పుడు సినిమా పరిశ్రమ తరలిపోయినంత మాత్రాన నష్టం లేదు. మీరు ఆందోళన పడుతున్న విషయంలో ఇక్కడ చంద్రబాబు వచ్చి చేసేది ఏం లేదు. ఈ 5 ఏళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ ముందుంటుంది, హైడ్రా నిజాయితీగా ముందుకెళ్తుంది. మీరు ఆటంకాలు సృష్టించద్దు. మీ కేటీఆర్ చేసిన కామెంట్స్ను మేము స్వాగతిస్తున్నాము. మరి జన్వాడ ఫామ్ హౌస్ను ఆయన దగ్గరుండి కూలగొట్టించాలి. సో దీంట్లో ఏం చెప్తారు విజయార్య గారు? అయితే గౌరవ పెద్దలకు ఇద్దరికి కూడా డాక్టర్ జయరాం గారికి అలాగే వెంకటస్వామి గౌడన్న గారికి, ఎందుకంటే ఉద్యమాలలో ముందు వరుసలో ఉండి చేసినాము, అందులో భాగంగానే ఆ హార్ట్ఫుల్నెస్ తోటి మేము మాట్లాడుతూ ఉన్నాం. అయితే నేను చెప్పిన ఆరోపణ చేసిన విషయాలలో ఎంత మేరకు వాస్తవాలు ఉన్నాయనేటి కూడా మీరు పరిశీలన చేయండి, పరిశోధన తప్పకుండా విజయార్య గారు తప్పకుండా చేస్తారు. దాంట్లో అది అందరి బాధ్యత, తెలంగాణ ప్రజలందరి బాధ్యత అది. కానీ ఇంకొక ఆరోపణ విజయార్య గారు, ఇంకో ఆరోపణ, కేటీఆర్ ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎట్లా సంక్రమించాయని కూడా జయరాం గారు అడిగారు. దానికి సమాధానం చెప్పండి. అయితే ఈరోజు కేసీఆర్ గారి మీద ఉన్నన్ని ఆరోపణలు ప్రపంచంలో ఎవరి మీద లేకపోవచ్చు. అది జగమెరిగిన సత్యం. చిన్న పోరగాడి నుండి ముసలోడి వరకు కూడా ఆయన మీద ఆరోపణలు చేస్తారు. దాన్ని నిరూపణ చేసినప్పుడు మాత్రమే ఆ ఆరోపణలు సరి అయినాయి అని చెప్పబడతాయి. ఇక అంతకంటే వేరే నేనేం చెప్పలేను. రెండవది ఆస్తుల విషయం. ఆస్తులు వాళ్ళు ఎక్కడెక్కడ సంపాదించిండ్రు, ఎన్ని బినామీల పేరు మీద ఉన్నాయని డాక్టర్ జయరాం గారు, వెంకటస్వామి గారు లేదు, ఇతరత్ర ఎంతమంది అయితే ఆరోపణలు చేస్తా ఉన్నారో ఒకవేళ వాళ్ళు నిరూపణ చేయగలిగితే నేను కూడా మీ పక్షాన్ని నిలబడి మాట్లాడడానికి నేను రెడీగా ఉన్నా. దాంట్లో మళ్ళా రెండో ముచ్చట లేదు. ఇక మూడో ఒక విషయం నేను 2.5 సంవత్సరం 2.5 సంవత్సరాల ఈ ప్రయాణంలో రేవంత్ రెడ్డి గారి మీద మొత్తము ఏది దుర్బిందు పెట్టి, అంటే ఒక్కొక్క వ్యక్తిత్వం ఎలాంటిది అనేది చెక్ చేసుకుంటా పోతున్న క్రమంలో ఆయన ఏ విధంగా తెలుగుదేశం నుండి వచ్చిండ్రు, కొడంగల్లో ఓడినప్పుడు ఏ విధంగా మాట్లాడిర్రు, కొడంగల్ ఎమ్మెల్యేగా ఓడిపోతే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా అన్నాడు. పుచ్చుకోలు ఒక మాట నేను ఏం చెప్తున్నా అంటే, ఆయన ఎట్టి పరిస్థితులలో ఆయన తెలంగాణ బిడ్డగా ప్రవర్తిస్తే మాకు చాలా ఆనందం. ఈరోజు కేసీఆర్ గారు 100% తెలంగాణ బిడ్డగా ప్రవర్తించారు కాబట్టే ఆయనకు మరి ప్రజలు ఆయనకు అధికారాన్ని అంటగట్టారు. కానీ ఇక్కడ చూడండి, సోనియమ్మ మీద ఉన్నటువంటి ప్రేమతోటి తెలంగాణ ఇచ్చింది కదా, ఆమెకు కూడా ఒకసారి అవకాశం ఇద్దాము అనే ఆలోచనతోటి మరి ప్రజలు ఆమెకు పట్టం కట్టారు. కానీ కాంగ్రెస్ ముసుగులో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు ఉన్నాడని మళ్ళీ చెప్తా ఉన్నా. మళ్ళీ వచ్చే 6 నెలల్లో మీరు గమనించాలి ఏం జరగబోతుంది. నేను ఏమైతే చెప్తా ఉన్నానో అది 100% కాకుండా కనీసం 50 to 80% అవి జరగబోతాయి. కాబట్టి పెద్దన్నలుగా ఉన్నటువంటి వెంకటస్వామి గారు కావచ్చు, మూల శ్రీనివాసరావు గారు కావచ్చు, మరి డాక్టర్ జయరాం గారు కావచ్చు, ఇంకా ప్రజలందరూ మరి అందరూ ఆలోచన చేయాలి. అన్ని పార్టీలలో ఉన్న వాళ్ళు ఆలోచన చేయాలి. ఈ రోజు మన అస్తిత్వాన్ని వీఆర్ ఆల్ ఎమోషనల్ ఫూల్స్. రాజకీయ కోణమే ఏదైనా నిలబెడుతుంది. కాబట్టి కేసీఆర్ గారు ఒక తెలంగాణ బిడ్డగా పార్టీ పెట్టిండు, గింత దాకా 25 సంవత్సరాలు తీసుకొని వచ్చిండు. దాన్ని ఇంతకుముందు అన్నాడు, సరే ఆయన ముసలాయన అయిపోయిండు, పిల్లలకు తెలియదు, మనమే ముందలు ఉండాలని నలపాడని ఏదైతే మన వెంకటస్వామి అన్నాడో, జయరామన్ అన్నాడో, దానికి మేము స్వాగతిస్తా ఉన్నాం. సరే వాళ్ళకి తెలియకపోతే ముందలుండి చెప్పి నడిపిద్దాం, ఏకమైదాం. తెలంగాణ ప్రజల మీద ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ మరి రేవంత్ రెడ్డి గారి రూపంలో ఉన్నది. దాన్ని ఆయనను సీఎం గా దింపాల్సిన
అవసరం జయరాం గారికి ఉంది, నాకుంది, మీకుంది, అట్లనే వెంకటస్వామి గారికి ప్రత్యేకంగా ఉంది. ఓకే ఓకే తప్పకుండా విజయారాయ్ గారు ఓకే మీరు చెప్పిన దాని విషయంలో మరి మాకు నమ్మకం లేదు. మధుయాస్కి గౌడ్ గారు ముఖ్యమంత్రి కావాలి, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ముఖ్యమంత్రి కావాలి, అంజన్ కుమార్ యాదవ్ గారు ముఖ్యమంత్రి కావాలి. ఇలాంటి బీసీ బిడ్డలు పాత హనుమంతరావు గారు అదొక అంశం తర్వాత డిస్కస్ చేద్దాము. విజయారాయ్ గారు 1 minute. కరడు కట్టిన కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి అయితే తెలంగాణ సేఫ్ సైడ్ గా ఉంటది, తెలంగాణ ప్రజలు సేఫ్ సైడ్ గా ఉంటారు. రేవంత్ రెడ్డి గారిని నమ్మకూడదు. ఇది మేము బీఆర్ఎస్ పార్టీ నుండి ఇచ్చే మాకు ఆయన మీదనే మరి అనుమానం ఉంది, ఆయనతోటే మాకు భయం ఉంది. మాకంటే మాకు వ్యక్తిగతంగా తెలంగాణ ప్రజలకు సబ్జెక్ట్ డైవర్ట్ అయితే విజయారాయ్ 1 minute మీరు ఆగండి. బాగా దోకా జరగబోతుంది. ఆంధ్ర పెత్తందారి వ్యవస్థను మళ్ళీ తీసుకొస్తాడు, మీరు చూడండి. ఒకవేళ దాన్ని అడ్డుకోకపోతే మనం నష్టపోతామనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా. ఓకే వెంకటస్వామి గారు ఆయన మరొకసారి కూడా పదేళ్ళుండి రాజేంద్రన్ ముఖ్యమంత్రి చేయకపోతే ఏంటన్నా, బీసీ బిడ్డ రాజేంద్రన్ ముఖ్యమంత్రి చేయకపోతురిగా. ఓకే శ్రీనివాస్ గారు 1 నిమిషంలో క్లోజ్ చేయండి. వెంకటస్వామి గారు టైం అయిపోయింది. ఇది నీతులు చెప్పడానికే ఉంటాయి, పాటించడానికి ఉండవు అంటే అది సహజమే. నీతులు మనం బాగా చెప్పొచ్చు, ముఖ్యమంత్రి ఆయన చేయాలి, ఈయన చేయాలి, ఇవన్నీ చెప్పడానికి ఉంటాయి. ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రులు చేయరండి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఉద్యమం మేము చేస్తాం, మీకు చేత అయితే మీ లోపల నీతి ఉంటే మా వెనకాల వచ్చి మాతోనే నించోండి. నువ్వు చెప్పే శ్రీనివాస్ రెడ్డిదా, మన కులం కార్డు పెట్టుకున్న వివేకుదా, లేకపోతే ఇంకొకరా లేకపోతే హైదరాబాద్ కు బిగ్ బాస్ లాగా ఫీల్ అయ్యే దానవ నాగేందరా, ఇంకా ఎక్సెట్రా చాలా మంది ఉంటారు. వాళ్ళే కూలగొడదాం, నువ్వు వస్తావా రావా చెప్పు, నీ చేత అయితే చెప్పు, రా వెళ్ళి కూలగొడదాం. ముందు కాంగ్రెస్ వాళ్ళే కూలగొడదాం, కోర్టుల కేసులు డిస్ప్యూట్ లేదు. ఒకవేళ కనుక వాళ్ళను కూలగొడదాము, మనం వెళ్దాము, ప్రజా జేఏసీ లోపల ఉండే ప్రతి కార్యకర్త వస్తారు. నీ బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినట్టు అయితే ఫస్ట్ కాంగ్రెస్ నాయకుల భరతం పడదాం, ఆ తర్వాత బీఆర్ఎస్ నాయకులను వాళ్ళ కథలో చెప్పుదాం. ఇది చెయ్యకుండా ఊకదంపుడు మాటలు మాట్లాడితే ప్రయోజనం లేదు. కేటీఆర్ కు చేత అయితే నా దానికి మాటకు ఆన్సర్ చెప్పమను. నేను కేటీఆర్ ను కలవడానికి ఏ ఛానల్ అయినా రెడీ, ఎక్కడ ప్లేస్ అయినా రెడీ, ఏ డిస్కషన్ కైనా రెడీ. కేటీఆర్ కి అంత సినిమా ఉందని నేను అయితే అనుకోను, కానీ చెప్తున్నాను అంత సినిమా ఉందని నేను అనుకోను. కానీ ఇట్లాంటి అంటే కేటీఆర్ ఆమె దూరంలో ఉంటాడు, అవసరం అనుకుంటే అమెరికా కూడా వెళ్ళిపోతాడు. కేటీఆర్ కనుక నిజంగా నీకు చిత్తశుద్ధి ఉన్నట్టు అయితే, నేను నా ప్రజానికాన్ని తీసుకొని వస్తాను, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉన్నట్టు అయితే నువ్వు దానికి రెడీగా ఉండు. కూలగొడదామంటే నువ్వు నేను వెళ్దాము, మన ప్రజలందరం వెళ్దాము, వెంకట సామన్న కూడా వస్తాడు. ప్లీజ్ ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. ఇక మరి ఏదైతే హైడ్రా చేస్తున్న కార్యకలాపాలకు అందరూ స్వచ్ఛందంగా కూడా, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా కూడా ముందుకు కదిలి రావాలి. ఎందుకంటే హైదరాబాదు నగరం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా హైడ్రా కార్యకలాపాలకు ఎవరు కూడా అడ్డు చెప్పకూడదు. ఇక హైడ్రా పరిధిని కూడా విస్తరించబోతున్నారు, జిల్లాలలో కూడా హైడ్రా కార్యకలాపాలు కూడా సాగించబోతున్నాయని చెప్పి కూడా ఇందాకనే పొన్నం ప్రభాకర్ చెప్పడం కూడా మనం హర్షిస్తున్నాం. మొత్తానికి హైడ్రా కార్యకలాపాలు అంటే అక్రమ కట్టడాలు ఎవరు నిర్మించినా కూడా ఉపేక్షించాలి అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అయితే మరొకసారి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి హర్షం వ్యక్తం అవుతుంది. ఇదే వైఖరి కంటిన్యూ కావాలని కూడా మరి సామాన్య ప్రజల నుంచి కూడా హైడ్రాకు మద్దతు దొరుకుతుంది. ఇది వాటి స్పెషల్ డిబేట్. ఇక చూస్తూనే ఉండండి న్యూస్ 360, నిజం ఆలోచన మారుస్తుంది.